హలో అండి. ఆసక్తికరంగా సాగే ఒక మంచి కథను విందాం. ఒకప్పుడు స్వర్ణపురి రాజ్యాన్ని విష్ణుగుప్తుడు పరిపాలించేవాడు. అతడికి లేక లేక ఒక కూతురు పుడుతుంది. ఆ అమ్మాయికి మణిమంజరి అని పేరు పెట్టుకుంటాడు. ఆ పిల్ల జాతకర్మలు జరుగుతున్న సమయంలో అనుకోకుండా వేరే దేశం నుంచి ఒక గొప్ప జ్యోతిష్కుడు వస్తాడు. అతడు మణిమంజరి ఏ సమయంలో పుట్టిందో తెలుసుకొని వెంటనే కుండలిని వేసి ఆ పిల్ల జాతకాన్ని వివరంగా రాసి ఇస్తాడు. అయితే జ్యోతిష్కుడు పరదేశం వాడు కావడం వల్ల జాతకాన్ని తన భాషలో రాసి ఇస్తాడు. మణిమంజరికి 15 ఏళ్లు రాగానే రాజు ఆ పిల్లకు పెళ్లిని నిశ్చయిస్తాడు. ఆ సమయంలోనే తన కూతురు జాతకాన్ని పరీక్షించడానికి పండితులను పిలుస్తాడు. అయితే జాతకం వేరే భాషలో ఉండటం వల్ల అందులో ఏమి రాసిందో ఎవరూ తెలుసుకోలేకపోతారు. ఒక పండితుడు మాత్రం ఎంతో కొంత తెలిసిన భాషా జ్ఞానంతో ఆ జాతకాన్ని పరిశీలించి ఇందులో రాసి ఉన్న ప్రకారం యువరానికి 2 పెళ్లిళ్లు జరుగుతాయట. అది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అయితే యువరాణి భర్త చక్రవర్తి అవుతాడని కూడా రాసి ఉంది. బహుశా మొదటి భర్త చనిపోయాక రెండవ వాడు చక్రవర్తి అవ్వవచ్చు. ఆ విషయం నాకు అంత స్పష్టంగా తెలియడం లేదు ప్రభు అని చెబుతాడు. రాజు అప్పటికే మణిమంజరి వివాహాన్ని పొరుగు రాజ్యం రాజకుమారుడైన చక్రధరుడితో నిశ్చయించి ఉంటాడు. అదృష్టం కలిసి వస్తే చక్రధరుడే చక్రవర్తి అవ్వవచ్చు. అయితే మణిమంజరి భర్త చనిపోతాడని రాసి ఉంది కాబట్టి ఈ నిజమైన పెళ్లి జరిగే కన్నా ముందు ఇంకొక పెళ్లి జరిపేస్తే సరిపోతుందని నిశ్చయించుకుంటాడు. మంత్రులను పిలిచి తన ఆలోచనను చెబుతాడు. ఆ సమయంలోనే స్వర్ణపురి రాజ్యంలో 3 పిచ్చివాళ్లు తిరుగుతున్నారని ప్రజలందరూ చెప్పుకోసాగారు. అందులో ఒకడు ఎప్పుడు అంతా విచిత్రం అని అంటుంటే, రెండవవాడు ఎవరికి ఎవరు లేరు అని, మూడవవాడు అంతా దైవాధీనం అంటూ ఊరంతా తిరుగుతున్నారు. వీళ్ళు ఈ మాటలు తప్ప ఇంకేమీ మాట్లాడరు. రోజంతా వీధిలో తిరుగుతూ ఎవరైనా భోజనం పెడితే దానిని తిని పొద్దుపోగానే గౌరీదేవి ఆలయానికి వెళ్లి ఆ మంటపంలో పడుకునేవారు. మంత్రులు రాజుకు ఈ విషయాన్ని చెప్పి, మహారాజా, ఈ రోజు రాత్రి అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసి ఆ గుడి వద్దకు తీసుకెళదాం. ఆ తల్లి ఎదురుగానే పిచ్చివాళ్లలో ఒకరిని గొట్టు చప్పుడు కాకుండా అమ్మాయికిచ్చి పెళ్లి చేసేద్దాం. మరుసటి రోజు ఇంతకు ముందు అనుకున్నట్టే ఆ పెళ్లి ముహూర్తానికే చక్రధరుణ్ణి ఇచ్చి అమ్మాయికి నిజమైన పెళ్లిని జరిపిద్దాం అని చెబుతారు. రాజు దీనికి అంగీకరిస్తాడు. అనుకున్నట్లుగానే అందరూ నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి వేళ పెళ్లి కూతురైన మణిమంజరిని దేవి ఆలయానికి తీసుకెళ్తారు. మంత్రి భటులను పిలిచి ఆ మంటపంలో పడుకుని ఉన్న 3 పిచ్చివాళ్లలో ఎవరో ఒకరిని లాక్కొని రండి, ఎవరైనా పర్వాలేదు అని చెబుతాడు. భటులు ఉన్న 3లో ఎప్పుడు దైవాధీనం అనుకుంటూ తిరిగే చివరివాడిని తీసుకుని వస్తారు. పురోహితుడు 4 మంత్రాలు చదివి మణిమంజరికి ఆ పిచ్చివాణ్ణిచ్చి పెళ్లి జరిపిస్తారు. ఆ తరువాత రాజు, మంత్రులు మణిమంజరిని తీసుకుని ఎవరికీ తెలియకుండా వెళ్లిపోతారు. దైవాధీనం వెళ్లి ఎప్పటిలాగే తాను పడుకున్న మంటపంలో పడుకుంటాడు. మరుసటి రోజు అనుకున్నట్లుగానే మణిమంజరికి చక్రధరుడితో అసలైన పెళ్లిని వైభవంగా జరిపించారు. అయితే మణిమంజరికి మాత్రం కిందటి రోజు రాత్రి జరిపించిన పెళ్లే అసలైన పెళ్లిగా తోచింది. ఇప్పుడు చక్రధరుడితో జరిగిన పెళ్లి దొంగ పెళ్లిలాగా అనిపించింది. ఆ రాత్రి రాజభవనంలో సంబరాలకు, వినోదాలకు అంతే లేకుండా పోయింది. విందు మధ్యలో పెళ్లి కొడుకైన చక్రధరుడు ఇప్పుడే వస్తానని లేచి వెళతాడు. అలా వెళుతున్న అతడు కళ్ళు తిరిగి పడిపోతాడు. తీరా అందరూ వచ్చి చూస్తే అతడి ప్రాణాలే పోయి ఉంది. ఒక్కసారిగా సంబరాలు జరుపుకుంటున్న ప్రదేశమంతా శోకంలో మునిగిపోయింది. ఇది చూసి రాజు నిర్ఘాంతపోయాడు. పెళ్లికి వచ్చిన కొంతమంది పండితులలో ఒక పరదేశీయుణ్ణి మంత్రి పక్కకు తీసుకెళ్లి మణిమంజరి జాతకాన్ని చూపిస్తాడు. అది చదివిన పండితుడు, దీనిలో యువరాణి రెండవ భర్త చనిపోతాడని, మొదటి భర్త సార్వభౌముడు అవుతాడని రాసి ఉంది అని చెబుతాడు. మంత్రి కంగారు పడుతూ రాజు వద్దకు వెళ్లి పండితుడు చెప్పిన విషయాన్ని చెబుతాడు. దుఃఖంలో ఉన్న రాజు కోపంతో, ఇక మీదట ఈ జ్యోతిష్కుల విషయం నాకు చెప్పద్దు. వాళ్ళు జరిగిన విషయాన్నంతా బాగానే చెబుతారు. జరగబోయే దాని గురించే ఏదంటే అది చెబుతారు. అయితే ఇప్పుడు ఆ పిచ్చివాడు చక్రవర్తి అవుతాడా అని అంటాడు. మంత్రి ఎందుకైనా మంచిదని
భటులను పంపించి దేవి ఆలయంలో ఆ పిచ్చివాళ్లు ఉన్నారేమో తెలుసుకురమ్మని పంపిస్తాడు. వాళ్ళు తిరిగి వచ్చి అక్కడ ఎవరూ లేరని చెబుతారు. ఇంతలో అంతఃపురంలో ఉన్న మణిమంజరి కూడా కనిపించలేదు. చక్రధరుడు చనిపోయాడు అని తెలియగానే మణిమంజరికి ఒకవైపు పశ్చాత్తాపం, ఇంకొక వైపు విరక్తి కలిగింది. తాను ధరించి ఉన్న విలువైన దుస్తులు, ఆభరణాలు అన్నీ తీసేసి తాను కాషాయ బట్టలు ధరించి ఎవ్వరికీ తెలియకుండా దేవి ఆలయానికి చేరుకుంటుంది. ఆ సమయానికే ముగ్గురు పిచ్చివాళ్లు ఆలయం నుంచి బయటకు వచ్చి ఎక్కడికో వెళుతున్నారు. మణిమంజరి కూడా వాళ్ల వెంటే బయలుదేరింది. ఆ ముగ్గురిలో తన భర్త ఎవరో మణిమంజరికి తెలియదు. వాళ్ళు అడవుల వెంట వెళుతూ ఉంటే తాను కూడా వాళ్ల వెంటే వెళ్లసాగింది. వాళ్ళు ఆగిన చోట ఆగుతూ, వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళని వదలకుండా మళ్లీ వాళ్ల వెనకే వెళ్లసాగింది. చివరికి వాళ్ళు లక్ష్మీపురం రాజ్యాన్ని చేరుకుంటారు. అక్కడి వాతావరణం ప్రజలందరితో కెక్కిరిసి కోలాహలంగా ఉంది. దానికి కారణం ఆ రాజ్యానికి రాజు గుణశేఖరుడు. యుక్త వయసుకు వచ్చిన అతడి కొడుకైన సుమంతుణ్ణి పెళ్లి చేసుకోమంటే అతడు వైరాగ్యంతో పెళ్లిని నిరాకరించి ఎక్కడికో వెళ్లిపోతాడు. ఆ తరువాత అతడు చనిపోయినట్లు సమాచారం దొరుకుతుంది. మహారాజుకు ఒక్కడే కొడుకు కావడం వల్ల తన తరువాత వారసుణ్ణి ఎన్నుకోవడానికి తన పట్టపు ఏనుగును వీధిలో వదలబోతున్నారు. అది ఎవరి మెడలో హారం వేస్తే అతడే ఆ రాజ్యానికి రాజు అవుతాడు. అందువల్లే జనంతో నిండిపోయి సందడిగా ఉంది. ఎవరికి వాళ్ళు ఏనుగు తమనే వరిస్తుందని ఆశతో ముందుకు వస్తున్నారు. అది బయలుదేరిపోతూ ఉంటే రాజభటులు వీధులలో ఎవ్వరినీ నడవనివ్వకుండా పక్కగా నిలబెట్టారు. ముగ్గురు పిచ్చివాళ్లు కూడా అక్కడే నిలబడ్డారు. మణిమంజరి కూడా వాళ్ల వెనకే నిల్చొని ఉంది. ఏనుగు మెల్లగా నడుచుకుంటూ వస్తోంది. అది ఎవరిని వరిస్తుందో, ఎవరు ఆ దేశానికి రాజవుతారో అని అందరూ కుతూహలంగా చూస్తున్నారు. ఇంతలో ఏనుగు పిచ్చివాళ్లు నిల్చున్న చోటుకు వచ్చి ఆగింది. ఆ తరువాత దైవాధీనం ముందు వంగి తొండంలో ఉన్న పూలమాలను తీసి అతడికి వేస్తుంది. ఇది చూసిన జనమంతా నిశ్చేష్టులు అయిపోయారు. ఏనుగు మీద కూర్చున్న దేశపు మంత్రి దిగివచ్చి దైవాధీనంను ఒకసారి చూసి, మహారాజా, మీరేనా? ఎంత అదృష్టం! నేను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్న మిమ్మల్ని ఈ నోరు లేని ఏనుగు గుర్తించింది అంటూ నమస్కరిస్తాడు. అంతా దైవాధీనం అంటూ పిచ్చివాడిలాగా ఉన్న ఆ యువకుడు విరగబడి నవ్వుతాడు. నిజానికి ఆ యువకుడు పిచ్చివాడు కాదు. అతడు ఆ దేశపు యువరాజైన సుమంతుడే. కొంతకాలం ముందు అతడికి మంత్రికి ఒక గొడవ జరుగుతుంది. మంత్రి అతడిని వివాహం చేసుకోమంటే నేను చేసుకోనని పట్టుబడతాడు సుమంతుడు. దైవ నిర్ణయం ఉంటే మీరెలా తప్పించుకుంటారు అంటాడు మంత్రి. దానికి సుమంతుడు, దైవ నిర్ణయం అంటూ ఏమీ ఉండదు, అంతా మానవ ప్రయత్నమే అని అంటాడు. ఇంతలో ఆ దేశానికి ఒక గొప్ప యోగి వస్తాడు. మంత్రి ఆ యోగిని యువరాజు వద్దకు తీసుకుని వెళతాడు. యువరాజుకు యోగికి చాలాసేపు వాగ్వివాదం జరుగుతుంది. తరువాత యోగి వెళ్ళిపోతాడు. మరుసటి రోజే యువరాజు పిచ్చివాడిలాగా మారిపోయి దైవాధీనం అంటూ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాడు. కొంతకాలానికి అతడు ఎక్కడున్నాడో కూడా తెలియలేదు. పిచ్చివాడిలా తిరుగుతున్న అతడికి మరో ఇద్దరు పిచ్చివాళ్లు పరిచయం అయ్యారు. అందులో ఒకడు అంతా విచిత్రం అని అంటూ ఉంటాడు. ఒక మంచి బ్రాహ్మణుడైన అతడు తన భార్య దుష్ప్రవర్తన వల్ల మతి చెడి పిచ్చివాడిలా మారి దేశాల మీద తిరుగుతున్నాడు. రెండవవాడు ధనవంతుడైన వైశ్యుడు. అతడు ఎప్పుడెప్పుడు చనిపోతాడా, అతడి ఆస్తిని ఎప్పుడు కాజేయాలా అని బంధువులు ఎదురుచూస్తున్నారు. ఇది తెలిసిన వైశ్యుడికి మతిపోయి ఎవరికి ఎవరూ లేరు అనుకుంటూ తిరగసాగాడు. అలా తిరుగుతున్న ఆ ముగ్గురు ఒకచోట కలుస్తారు. సుమంతుడు మంత్రితో, నువ్వన్నట్లుగానే జరిగింది. పెళ్లి కూడా దైవ నిర్ణయంతోనే జరిగింది. కావాలంటే నా వెనుక యోగిలా ఉన్న అమ్మాయిని అడుగు అని చెబుతాడు. అప్పుడు మణిమంజరికి తన భర్త దైవాధీనమే అని తెలుస్తుంది. మంత్రి ఆమెకు నమస్కరించి యువరాజును యువరాణిని ఏనుగు మీద ఎక్కించుకుని రాజభవనానికి తీసుకుని వెళతాడు. మణిమంజరి చక్రవర్తి భార్య అయ్యింది. అటుపై విషయాన్ని మణిమంజరి తండ్రికి తెలియచేస్తారు. తన పరివారంతో వచ్చి తన అల్లుడిని కూతుర్ని చూసి ఎంతో సంతోషిస్తాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.